గైస్ మీ అందరికీ తెలిసిందే ఈరోజైతే 500 రేస్ అయితే ఉంది. సో మన హోమ్ డిస్టెన్స్ వచ్చి వాళ్ళు లిబరేట్ చేసేటప్పుడు ముందుగా లిబరేట్ చేస్తారు. డిస్టెన్స్ వచ్చి 560 కిలోమీటర్లు అని చెప్పాను కదా, 536 38 ఆ చేంజ్లో బర్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజైతే మన టార్గెట్ అంతా 500 ఆన్ డే దిగాలి అన్నది. బట్ ఎక్స్ట్రా 38 40 యావరేజ్గా 40 అనుకోండి, 540. సో డిస్టెన్స్ మనకి తగ్గింది, ఒక సైడ్ నుంచి చూసుకుంటే తగ్గింది, బట్ 500 కంటే పెరిగింది. కాబట్టి మన బర్డ్స్ రావాలని గట్టిగా కోరుకుంటూ వీడియో అయితే ఎందుకు చేయాలనిపించింది. ఒకే ఒక్క బర్డ్ 500 ఆన్ డే దించిన మన క్యాబిన్లో కూడా 500 ఆన్ డే బర్డ్స్ ఉన్నాయని చెప్పుకోవటానికి నాకు ఒక్క పౌరం కావాలి. ఒక్కటంటే ఒకటి ఉన్నాయి. ఒక 6 టార్గెట్ పెట్టాను. 6 టార్గెట్స్లో కూడా ఒక్క బర్డ్, ఖచ్చితంగా ఒక్క బర్డ్ అని రావాలి. సో మనమైతే 14 బర్డ్స్ ఇచ్చాం. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో బయటికి క్యాంప్ అయితే వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఒక్క బర్డ్ ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఏమన్నా ఛాన్స్ ఉందా? ఎంతవరకు మీరేమనుకుంటున్నారో చెప్పండి దాన్ని బట్టి. ఎందుకంటే మనకి వెలాసిటీలు కూడా అసలు ఏం రావట్లే. ప్లస్ విండ్ కూడా స్టార్ట్ అయింది. గాలి కూడా వేస్తుంది కొంచెం అటు ఇటులో. బర్డ్స్ చెప్పా కదా, కొత్త ట్రాక్లు వెళ్ళి రావాలి. తర్వాత ఇంకా బ్యాడ్ లక్ ఏంటి అంటే గైస్, 300 పవర్ ప్లస్ ఉంటాయి వైజాగ్ వాళ్ళవి. నేను నైట్ ఆల్రెడీ బాస్కెటింగ్ చేసే వీడియో అయితే, ఫుల్ వీడియో అయితే పెట్టా, కింద లింక్ క్లిక్ చేయండి వస్తుంది. సో 300 పవర్ అన్న అయితే అవన్నీ కూడా సెపరేట్ చేసుకొని మన బర్డ్స్ అయితే రావాలన్నమాట. 300 పవర్ అని సెపరేట్ చేసుకొని మనం ఒక 14, తర్వాత పవన్ ఒక 3, 17 పవర్లు ఈ 300 పవర్లో నుంచి సెపరేట్ అయ్యి మన ఇంటికి రావాలి. సో ఈరోజు ఏమన్నా 500 ఆన్ డే వచ్చిన బర్డ్ కానీ, ఈ బర్డ్స్ టోటల్గా వస్తే గ్రేట్, బట్ ఈరోజు వచ్చిన బర్డ్స్ అయితే ఇంకా సూపర్ గ్రేట్ అనమాట. ఇంకా ఎందుకంటే ఆ బర్డ్స్ 300 పవర్లో నుంచి డివైడ్ అయ్యి మన ఇంటికి మళ్ళీ రావాలి. అది కాకుండా కొత్త ట్రాక్, అది కాకుండా కొండలు చెప్పా కదా ఆల్రెడీ, హిల్ ఏరియాస్, కొండ ప్రాంతం మొత్తం దాటుకొని రావాలి. సో నేను ఆల్రెడీ బిఫోర్ వీడియో మొన్న చేశాను వీడియో, ది బెస్ట్ వీడియో అని చెప్పేసి 500 km బెస్ట్ వీడియో అని చెప్పేసి పెట్టాను. సో చూసే ఉండొచ్చు. సో ఒక్క బర్డ్ గైస్, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో నేనైతే రిజల్ట్ కోసం ఈవినింగ్ ఎంత త్వరగా అంత త్వరగా బర్డ్స్ వస్తాయని వెయిటింగ్లో ఉన్నాను నేను కూడా. సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫేస్ క్యామ్ పెడుతున్నానని బ్యాడ్గా అనుకోవద్దు. నేను హీరోలో ఉంటాను కాదు, బట్ బర్డ్స్దే లేను కదా, ఇప్పుడు నేను క్యాంప్లో ఉన్నాను. సో నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను ఫేస్ క్యాంప్ పెట్టి అయితే నేనైతే ప్రజెంట్ అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి వీడియోని. సో లవ్ యూ ఆల్. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, కింద లింక్ క్లిక్ చేయండి.